హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు 24th మార్చ్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అనమాట. సో ఇది సెకండ్ది అనమాట, బీపీసీఎల్. సో మనకి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కొచ్చి రిఫైనరీలో పెట్టింది అనమాట. సో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అనమాట. సో కొచ్చి రిఫైనరీలో పెట్టింది బీపీసీఎల్. ఆల్రెడీ వీళ్ళు 1970s ఆ టైంలో ఆల్రెడీ ఫస్ట్ది పెట్టారు, ఇది సెకండ్ది అనమాట. 3.2 మెగావాట్స్ అనమాట ఇది. నెక్స్ట్ మనకి ఒక బాక్సర్. సో మనకి బాక్సర్ అనమాట, జార్జ్ ఫోర్మాన్ హ్యాస్ పాస్డ్ అవే. హీజ్ అన్ బాక్సర్, యూఎస్ఏకి చెందిన ప్లేయర్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఇంకా 2 సార్లు వరల్డ్ హెవీ లిఫ్టింగ్ ఛాంపియన్ అనమాట. నెక్స్ట్ మనకి భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి ఒక ఆర్డర్ వచ్చింది, 7,500 crores యొక్క ఆర్డర్ టు సెటప్ 800 మెగావాట్స్ థర్మల్ పవర్ ప్లాంట్. సో మనకి థర్మల్ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గుజరాత్లో. సో దాని పేరు ఉకాయి ప్లాంట్ అనమాట. సో BHEL 7,500 crore ఆర్డర్ టు సెటప్ 800 మెగావాట్స్ యూనిట్ అట్ ఉకాయి ప్లాంట్ ఇన్ గుజరాత్. సో థర్మల్ పవర్ ప్లాంట్ని పెట్టేందుకు ఆర్డర్ అనమాట. సో మనకి ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎలా ఉంటుందో ఒకటి చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ అనమాట. చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు విన్ అయ్యారు అంటే FT మ్యాక్లరెన్స్ పేస్ట్రీ విన్ అయ్యారనమాట, చైనీస్ గ్రాండ్ ప్రిక్స్. నెక్స్ట్ మనకి సంగీత కళానిధి అవార్డ్ మనకి ఆర్కే శివకుమార్ వయలినిస్ట్ అనమాట. నిత్య కళానిధి అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఊర్మిళ సత్యనారాయణ్. సంగీత కళానిధి అవార్డు ఏమో ఆర్కే శివకుమార్ వయలినిస్ట్కి వచ్చింది. నృత్య కళానిధి అవార్డు ఏమో ఊర్మిళ సత్యనారాయణ గారికి వచ్చింది. నెక్స్ట్ మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంటుంది కదా, సో అదొక రికార్డ్ని సృష్టించింది సెకండ్ టైం. ఏంటి అంటే బికమ్స్ ద ఫస్ట్ రైల్వే జోన్ టు అచీవ్ 250 మెట్రిక్ టన్స్ ఫ్రైట్ లోడింగ్ ఇన్ FY 24-25. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫైనాన్షియల్ ఇయర్లో 250 మెట్రిక్ టన్స్ యొక్క ఫ్రైట్ లోడింగ్ అంటే గూడ్స్ ట్రావెల్ చేస్తుంది కదా, సో అది అనమాట. సో ఈస్ట్ కోస్ట్ రైల్వే 250 మెట్రిక్ టన్స్ని అచీవ్ చేసింది, ఫస్ట్ రైల్వే జోన్ అనమాట. నెక్స్ట్ మనకి బయో ఎకానమీ రిపోర్ట్ అనమాట. బయో ఎకానమీ రిపోర్ట్ మన జితేంద్ర సింగ్ గారు ఇచ్చారు. ఏంటి అంటే బయో ఎకానమీ అనేది $165 బిలియన్ ఎకానమీని రీచ్ అయింది. ఒక జస్ట్ 10 yearsలో $165 బిలియన్ ఎకానమీని బయో ఎకానమీ రీచ్ అయింది. దాంతోపాటు బయో ఎకానమీ అనేది 4.2%ని కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపికి. బయో ఎకానమీ యొక్క రిపోర్ట్. నెక్స్ట్ మనకి అపెడా. సో మనకి అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. సో మనకి ఏం లాంచ్ చేసింది అంటే గోలీ పాప్ సోడాని లాంచ్ చేసింది. సో మనం ముందు దీన్ని పాప్ సోడా అనేవాళ్ళం, సో దీన్ని గోలీ పాప్ సోడాగా రీనేమ్ చేసి లాంచ్ చేసింది అపెడా. నెక్స్ట్ మనకి నిడార్ అంటే ఏంటి అంటే నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ అప్లికేషన్ అండ్ రీసెర్చ్. సో మనకి స్వయం ఇనిషియేటివ్లో భాగంగా ఈ నిడార్ని లాంచ్ చేశారు. సో మనకి డ్రోన్లో పరిశోధన చేయడానికి, డ్రోన్ సిస్టమ్స్లో పరిశోధన చేయడానికి ఈ నిడార్ అనేది ఉపయుక్తంగా ఉంటుంది. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే మిట్టి. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకా డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఈ రెండు కలిసి నిడార్ ఇనిషియేటివ్ని లాంచ్ చేశాయి. స్వయం ఇనిషియేటివ్లో భాగంగా నిడార్ని లాంచ్ చేశాయి. సో నిడార్ అంటే నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ అప్లికేషన్ అండ్ రీసెర్చ్ అనమాట. సో స్వయం అనేది ఏంటి అంటే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ మనకి వరల్డ్స్ ఫస్ట్ సూపర్ సాలిడ్ని లైట్ ద్వారా క్రియేట్ చేశారు ఇటలీ సైంటిస్ట్. వరల్డ్స్ ఫస్ట్ సూపర్ సాలిడ్ క్రియేటెడ్ ఫ్రమ్ లైట్ బై ఇటలీ సైంటిస్ట్. 1 లైన్గా గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ మనకి ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ అనమాట. ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ రిపోర్ట్ ఒక పేరుతో రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఏంటి అంటే 2030 గ్లోబల్ ఫారెస్ట్ విజన్ ప్రయారిటీ యాక్షన్స్ ఫర్ గవర్నమెంట్ ఇన్ 2025 అనే రిపోర్ట్ని ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఏం చెప్తుంది అంటే 2023లో 6.37 మిలియన్ హెక్టార్స్ అడవి అనేది కోల్పోయామన్నమాట మనం. సో 2023లో 6.37 మిలియన్ ఫారెస్ట్ని లాస్ అయ్యాము అని చెప్పి ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి IISc బెంగళూరు. సో మనకి IISc బెంగళూరు షుగర్ టెస్ట్. సో మనకి
సో షుగర్ టెస్ట్ శాంపిల్స్ తీసుకోకుండా షుగర్ టెస్ట్ని ఎలా చేయాలి అని చెప్పేసి ఐఐఎస్సి బెంగళూరు ఒక డెవలప్ చేశారు. ఏంటి అంటే ఫోటో అగస్టిక్ సెన్సింగ్ టెక్నాలజీ. సో లేజర్ రేస్ని యూజ్ చేసి ఈ షుగర్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఫోటో అగస్టిక్ సెన్సింగ్ టెక్నాలజీని డెవలప్ చేశారు ఐఐఎస్సి బెంగళూరు షుగర్ టెస్ట్ కోసం. నెక్స్ట్ మనకి ఎమినెంట్ గాంధీయన్. సో మనకి ఏపీకి చెందిన పర్సన్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఎమినెంట్ గాంధీయన్ మనకి కృష్ణభారతి గారు పాస్డ్ అవే. కృష్ణభారతి గారు చనిపోయారు. ఎమినెంట్ గాంధీయన్ వెస్ట్ గోదావరికి చెందిన పర్సన్. నెక్స్ట్ మనకి గ్లోబల్ ఫండింగ్ ఫర్ ఉమెన్ లెండింగ్ స్టార్టప్స్ డిక్లైన్ ఇన్ 2024. సో మనకి 2024లో స్టార్టప్స్కి ఫండింగ్ ఉంటుంది కదా, సో అది కూడా ఉమెన్స్ నిర్వహించే స్టార్టప్స్కి ఫండింగ్ అనేది తగ్గుంది అని చెప్పేసి చెప్తుంది. ఏంటి అంటే ఇండియా ర్యాంక్ సెకండ్ ఇన్ టెక్ ఇన్వెస్ట్మెంట్స్. సో మనకి స్టార్టప్లో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో ఇండియా ర్యాంక్ సెకండ్ అనమాట. ఫస్ట్ యూఎస్ఏ టాప్లో ఉంది, సెకండ్ ఇండియా ఉంది ఉమెన్ లెడ్ స్టార్టప్స్లో. మనకి ఉమెన్ నిర్వహిస్తున్న స్టార్టప్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఓవరాల్ స్టార్టప్స్లో 7,000 ఉమెన్ లీడింగ్ స్టార్టప్స్ ఉన్నాయి. అది కూడా 7.5% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ఉమెన్ నిర్వహించే స్టార్టప్స్ అత్యధికంగా బెంగళూరులో ఉన్నాయి, సెకండ్ ముంబై, ఇంకా థర్డ్ ఢిల్లీ అనమాట. ఫస్ట్ బెంగళూరు, సెకండ్ ముంబై, థర్డ్ ఢిల్లీ. నెక్స్ట్ మనకి అమితాబ్ కాంత్ గారు. సో మనకి ఫార్మర్ నీతి ఆయోగ్ CEO. సో ఇప్పుడు మనకి NIIT యూనివర్సిటీ ఛాన్సలర్గా అపాయింట్ అయ్యారు. అమితాబ్ కాంత్ అపాయింటెడ్ యాజ్ ఏ NIIT యూనివర్సిటీ ఛాన్సలర్, ఫార్మర్ నీతి ఆయోగ్ CEO అనమాట. నెక్స్ట్ మనకి అనుజ్ కుమార్ సింగ్ గారు జాయింట్ సెక్రటరీ ఇన్ UPSCగా అపాయింట్ అయ్యారు. అనుజ్ కుమార్ సింగ్ గారు అపాయింటెడ్ యాజ్ ఏ జాయింట్ సెక్రటరీ ఇన్ UPSC. నెక్స్ట్ మనకి గోబిబో బ్రాండ్ అంబాసిడర్గా మనకి రిషబ్ పంత్ గారిని అపాయింట్ చేశారు. సో మనకి మొన్ననే చూసాం స్కెచర్స్కి జాస్ప్రీత్ బుమ్రా గారిని, ఫెడరల్ బ్యాంక్కి మనకి విద్యా బాలన్ గారిని, ఇప్పుడు గోబిబోకి బ్రాండ్ అంబాసిడర్గా మనకి రిషబ్ పంత్ గారిని అపాయింట్ చేశారు. సో మనకి FIG వరల్డ్ కప్ అనమాట. ఇదేంటి అంటే జిమ్నాస్టిక్ వరల్డ్ కప్ అనమాట. అంతల్య తుర్కేలో జరుగుతుంది. ఇందులో మన ఇండియా ప్లేయర్ సో ప్రణతి నాయక్ గారు బ్రోంజ్ విన్ అయ్యారు. FIG వరల్డ్ కప్ అంతల్య తుర్కేలో జరిగింది. జిమ్నాస్టిక్స్కి చెందిన వరల్డ్ కప్ అనమాట ఇది. ఇండియా నుంచి ప్రణతి నాయక్ గారు బ్రోంజ్ని విన్ అయ్యారు. నెక్స్ట్ మనకి NSO. సో మనకి NSO ఆర్గనైజ్డ్ హ్యాక్ ద ఫ్యూచర్ హ్యాకథాన్ అనమాట. హ్యాక్ ద ఫ్యూచర్ హ్యాకథాన్ ఎక్కడ అంటే ఐఐటి గాంధీనగర్లో హ్యాక్ ద ఫ్యూచర్ హ్యాకథాన్ అని NIC నిర్వహించింది. సో మనకి సౌత్ కొరియా డిక్లేర్స్ ఎమర్జెన్సీ. సో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తూ రీసెంట్గా ఏ దేశం వార్తల్లో ఉంది అంటే సౌత్ కొరియా. అసలు దేనికోసం ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది అంటే వైల్డ్ ఫైర్. సో మనకి కార్చిచ్చులు లేదా అడవిలో మంటలు, సో వాటి కోసం. సో లాస్ట్ 10 days నుంచి ఇవి జరుగుతూనే ఉన్నాయి. సో దానికోసమే మనకి సౌత్ కొరియా ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ 24th March 2025 కరెంట్ అఫైర్స్. సో మనకి మొన్న అనుకుంటా అసలు ఒక క్వశ్చన్ అడిగారు కమెంట్ సెక్షన్లో. సో దానికి ఒక చూద్దాం. సో నేను ఇది చెప్పాలనుకున్నాను, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. సో మనకి నిన్న ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరించారని చెప్పాం కదా. సో దాని యొక్క స్టాటిక్ చూద్దాం ఒకసారి. సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది 33 క్రైటీరియాని బేస్ చేసుకొని 4 మేజర్ హెడ్స్గా డివైడ్ చేసి ఇస్తారనమాట. 33 క్రైటీరియాని చూస్తారు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడానికి. ఈ 33 క్రైటీరియాని ఒక 4 మేజర్ హెడ్స్గా డివైడ్ చేస్తారు. ఆ 4 మేజర్ ఏంటి అంటే ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్, బాతింగ్ వాటర్ క్వాలిటీ, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, ఇంకా కన్జర్వేషన్, సేఫ్టీ సర్వీసెస్ ఇన్ ద బీచెస్. సో ఈ 4ని బేస్ చేస్తారు. సో దీన్ని ఎవరు ఇస్తారు? సో మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఎవరు ఇస్తారు అంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనే సంస్థ డెన్మార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. సో మనకి ఎన్ని బీచెస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఉన్నాయి చూద్దాం. సో టోటల్ మనకి 13 బీచెస్ ఉన్నాయి ప్రజెంట్. మళ్ళీ మనకి ఋషికొండకి వచ్చింది కదా. ఫస్ట్ మనకి గోల్డెన్ బీచ్ పురి ఒడిస్సాలో ఉంది, శివరాజ్పూర్ బీచ్ గుజరాత్, ఋషికొండ బీచ్ మన AP, గోగ్లా బీచ్ దామందయ్యు, కసర్కోట్ బీచ్ కర్ణాటక, రాధానగర్ బీచ్ అండమాన్ నికోబార్, పాడు బిద్రీ బీచ్ కర్ణాటక, కోవలం బీచ్ తమిళనాడు, ఎడన్ బీచ్ పుదుచ్చేరి, ఇంకా మినికాయ్-తుండి బీచ్ లక్షద్వీప్, ఇంకా రాధామతి బీచ్ కూడా లక్షద్వీప్. సో మనకి లక్షద్వీప్ నుంచి 2 ఉన్నాయి, మినికాయ్-తుండి ఒకటి, రాధామతి ఒకటి. కప్పడ్ బీచ్ కేరళ,
చాల్ బీచ్ కేరళ కన్నూర్ నుంచి. సో చాల్ బీచ్ అనేది రీసెంట్గా మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. కప్పడ్ బీచ్కి మళ్ళీ కూడా ఎక్స్టెండ్ చేశారు అనమాట. సో రుషికొండ బీచ్కి మళ్ళీ పునరుద్ధరించారు. సో ఇది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ యొక్క స్టాటిక్, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఎంతమందికి ఉన్నాయి అని. సో ఇంకా కమెంట్ సెక్షన్ ఆన్సర్కి కనుక వచ్చినట్టయితే, సో ఏం అడిగారు అంటే మీరు కరెంట్ అఫైర్స్ ఏ సోర్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు, ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు అని. సో ఫస్ట్ నేను యూజ్ చేసేది పిఐబి టాపిక్స్ అండి. సో ఫస్ట్ నేను ఏంటి అంటే నైట్ పడుకునే ముందు రేపటి కరెంట్ అఫైర్స్లో రాసుకుంటాను పిఐబి టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఆ రోజు అంతా ప్రెస్ రిలీజెస్ ఏమన్నా ఉన్నాయి అని చెప్పేసి పిఐబి టాపిక్స్ చూస్తాను. నెక్స్ట్ మనకి విజన్ ఐఏఎస్ అని ఉంటుంది. విజన్ ఐఏఎస్లో ఏంటి అంటే వాళ్ళు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ పీడిఎఫ్ మనకి నేను నిన్న వరకు చూసాను, 22 మార్చ్ వరకు పీడిఎఫ్స్ ఉన్నాయి. సో అందులో మనకి యూపీఎస్సీ లెవెల్లో కవర్ అవుతుంది, అంటే స్టాటిక్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. సో అది కూడా బాగుంది విజన్ ఐఏఎస్. అందులో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే నేను నోట్ చేసుకుంటాను. పిఐబి టాపిక్స్, విజన్ ఐఏఎస్. ఇంకా న్యూస్ పేపర్ విషయానికి వస్తే మాత్రం ఇండియన్ ఎక్స్ప్రెస్. ఒకసారి స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్తాను, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే రాసుకుంటా. ఇది 3 నేను యూజ్ చేసేవి. దాంతోపాటు క్లాసెస్ ఉంటాయి కదా, సో మనకి ఏదో ఒక క్లాస్ తప్పకుండా కావాలి. సో క్లాసెస్ పరంగా మనకి నేను నార్త్ ఇండియన్స్ని ఫాలో అవుతానండి. నార్త్ ఇండియాలో మనకి పరిచయం క్లాసెస్ అని ఉంటుంది, రీచా మ్యామ్ చెప్తుంది. సో పరిచయం క్లాసెస్ మ్యామ్ చాలా బాగా చెప్తుంది. ఏంటి అంటే హిందీలో చెప్తుంది, హిందీ అండ్ ఇంగ్లీష్ కవర్ చేస్తుంది మ్యామ్, కాకపోతే స్లైడ్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయి. సో అది ఒక బెనిఫిట్, బాగా చెప్తుంది. స్టాటిక్ ఇంకా కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యేలాగా మ్యామ్ చెప్తుంది అనమాట పరిచయం క్లాసెస్. సో పరిచయం క్లాసెస్ వింటాను. సో ఈ పిఐబి టాపిక్స్ కానీ, విజన్ ఐఏఎస్, ఇండియన్ ఎక్స్ప్రెస్, పరిచయం క్లాసెస్, సో మనకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మ్యాక్సిమం కవర్ అయిపోతాయండి. ఇంకా వరల్డ్ కూడా మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. సో ఇంకా మనకి రీజనల్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసి మన తెలుగు న్యూస్ పేపర్ ఏదో ఒకటి చూడొచ్చు. లేదంటే సో మనకి చాలా టెలిగ్రామ్ ఛానల్సే ఉన్నాయి కదండి, ఎందులో అయినా వాళ్ళు డైలీ కరెంట్ అఫైర్స్ పోస్ట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్జే ట్యూటోరియల్స్ తిరుపతి అన్న మనకి రోజు డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తాడు, అందులో చూసి రాసుకోవచ్చు. లేదా మనకి ప్రవీణ్ సార్ క్లాసెస్ ఉన్నాయి, హరీష్ అకాడమీ ఉంది. సో తెలుగు రీజనల్ కరెంట్ అఫైర్స్కి ఏదైనా వినొచ్చు. సో మనకి ఆ క్లాసెస్ విన్నా కూడా మనకి ఏంటి అంటే ఒక 10 minutesలో వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇన్ని సోర్స్ నుంచి మనం కరెంట్ అఫైర్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఆల్రెడీ నాకు తెలిసి ప్రవీణ్ సార్ కానీ, హరీష్ అకాడమీ కానీ మ్యాక్సిమం 30 minutes పైనే వీడియో ఉంటుంది. కాకపోతే మనకి అంత వీడియోలో మనకి చూసి రాసుకోవాలంటే ఉండదండి. ఆల్రెడీ మనం చెప్పినవే మనం రాసుకున్న వాటిలోనే ఉంటాయి. సో అందులో నుంచి మనకి ఏదైతే మనం రాసుకొని పాయింట్, సో అక్కడక్కడ ఒక 2-3 పాయింట్స్ అట్లా తగులుతాయి మనకి, అవి కూడా రాసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ అనేవి టోటల్గా కవర్ అవుతాయండి. సో నేను కూడా జనవరి నుంచే ఇట్లా ఫాలో అవుతున్నానండి. ఫస్ట్ కూడా నేను అప్ టు డిసెంబర్ వరకు నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ వినేదాన్ని. కాకపోతే నాకు ఎందుకో ఇంకా కావాలి అని అనిపించి నేను జనవరి నుంచి నా కరెంట్ అఫైర్స్ వే అనేది చేంజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను పిఐబి టాపిక్స్ చూస్తాను, నెక్స్ట్ విజన్ ఐఏఎస్, ఇంకా ఇండియన్ ఎక్స్ప్రెస్ చూస్తా. పరిచయం క్లాసెస్ ఎవరిదో ఒకరిది రీజనల్ కరెంట్ అఫైర్స్, ఎవరిదో ఒకరిది మాత్రం రీజనల్ కరెంట్ అఫైర్స్ వింటా. సో ఎవరిదో ఒకరిది ఎస్జే ట్యూటోరియల్స్ అన్న, ఇంకా ప్రవీణ్ సార్ది అన్న, లేదా హరీష్ అకాడమీ అన్న, ఎవరిది ఒక్కరిది చూసినా మనకి రీజనల్ కరెంట్ అఫైర్స్ పూర్తిగా కవర్ చేస్తారు. ఒక 2-3 టాపిక్స్ అట్లా తగులుతాయి. రీజనల్ అయితే బాగానే ఉంటుంది. సో దీనికి తోడు మనకి తెలంగాణ మ్యాగజైన్స్ కూడా ఉంటాయి కదా, అవి మంత్లీ ఒకరోజు కూర్చుంటే అయిపోతుంది, మన తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ అయిపోతాయి. ఎందుకంటే మనకి రీజనల్ కరెంట్ అఫైర్స్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మన తెలంగాణ ఎగ్జామ్స్లో. దాంట్లో మనము తెలంగాణ మ్యాగజైన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. సో రీజనల్ అక్కడ బాగా కవర్ అవుతుంది. సో వీలుంటే రీజనల్కి తెలంగాణ మ్యాగజైన్ ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. డైలీ అయితే మీరు ఎవరిది ఫాలో అయినా ఓకే అండి. సో ఇది నా యొక్క కరెంట్ అఫైర్స్. సో ఎట్లా రాసుకుంటారు అనే దానికి ఆన్సర్. సో వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.